ఏపీ వ్యాప్తంగా పెట్రోల్ కష్టాలు తీరిపోయాయి. నిన్న మధ్యాహ్నం నుంచి విరివిగా పెట్రోల్ లభ్యమవుతుండటంతో వినియోగదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకుల్లో కేవలం 9 మాత్రమే పనిచేయటం లేదని, ఇంకా మిగతా అన్ని కూడా పనిచేస్తున్నాయంటూ అధికారులు ప్రకటించారు. మిగతా అన్ని చోట్ల కూడా స్టాక్ ఫుల్ గా ఉందని అన్నారు. వ్యవసాయ కార్యకలాపాల కోసం శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాల పరిధిలో వరి కోత కోసం అవసరమైన డీజిల్ ను విరివిగా ఇవ్వాలంటూ అధికారులు ఆదేశించారు. ఇక ఉమ్మడి జిల్లాలో పెట్రోల్ పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. గత 2 రోజుల పాటు ఏదైతే వినియోగదారులను దారుణంగా ఇబ్బంది పెట్టిన పెట్రోల్ డీజిల్ సమస్య పూర్తిగా తగ్గిపోయినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం మనము తిరుపతిలోనే మహతి ఎదురుగా ఉన్న హెచ్పి పెట్రోల్ బంక్ హెచ్పి అవుట్లెట్ పెట్రోల్ బంక్ వద్ద ఉన్నాము. ప్రస్తుతం ఏదైతే వచ్చిన వారికి వచ్చినట్లే పెట్రోల్ పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా 2 రోజుల క్రితం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్నారు. ముఖ్యంగా కిలోమీటర్ల మేర బారులు తీరారు. అటు డీజిల్ కోసం అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యం. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ప్రస్తుతం ఇప్పుడు మనం చూడవచ్చు, కేవలం ఇటు ఏదైతే సిఎన్జి గ్యాస్ కోసం ఉన్న వినియోగదారులు తప్ప మిగతా వారంతా తొందరగా పెట్రోల్ డీజిల్ పట్టించుకొని వెళ్ళిపోతున్న పరిస్థితి. అయితే 2 రోజుల క్రితం అయితే ఈ ఆవరణం పూర్తిగా నిండిపోయిన పరిస్థితి. సుమారు గంట నుంచి 2 గంటల వరకు క్యూలో ఉన్న వినియోగదారులు పెట్రోల్ పట్టించుకొని వెళ్ళిన పరిస్థితి. అయితే జిల్లా వ్యాప్తంగా మొత్తం 186 పెట్రోల్ బంకుల్లో కేవలం 9 బంకుల్లో మాత్రమే పనిచేయడం లేదు. మిగతా అన్ని బంకులు పనిచేస్తున్నాయంటూ కూడా అధికారులు ప్రకటించారు. దీనికి తగ్గట్టు జిల్లా కలెక్టరేట్లో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఏదైతే పెట్రోల్ డీజిల్ కొరతపై ఎప్పటికప్పుడు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక అధికారుల బృందం పనిచేస్తున్న నేపథ్యం. మొత్తం మీద చూస్తే 2 రోజుల క్రితం జరిగిన ఇబ్బందులకు అటు తిరుమలలో కూడా పెట్రోల్ పూర్తిగా నిండుకోవడంతో తిరుమలలోని 2 పెట్రోల్ బంకులను కూడా క్లోజ్ చేసిన పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో సాయంత్రానికే టీటీడీ ఉన్నతాధికారులు ఏదైతే పెట్రోలియం కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి డీజిల్ పెట్రోల్ తెప్పించిన పరిస్థితి. తాజాగా ఇక ఏదైతే ఇటు శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట తదితర మండలాల్లో పెద్ద ఎత్తున వరి కోత పనులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ అవసరమైన ఇంధనాన్ని వెంటనే ఏదైతే వ్యవసాయ అవసరాల కోసం కేటాయించాలంటూ కూడా అధికారులు ఆదేశించారు. ప్రత్యేకంగా జిల్లా వ్యవసాయ అధికారి ఈ విషయాన్ని దగ్గరుండి ఏదైతే పెట్రోలియం బంకులతో ఉండి వారితో మాట్లాడి పనులు చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే తిరుపతి నగరంతో పాటు తిరుమల, అదేవిధంగా మిగతా అన్ని చోట్ల ఏదైతే పెట్రోల్ కొరత ఎక్కడ కనిపించడం లేదు. దీంతో పాటు నిన్న ఉదయం 11 గంటల నుంచి పూర్తి స్థాయిలో జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ బంకులు పనిచేస్తుండడంతో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు. ముఖ్యంగా తిరుమలకు వచ్చే భక్తులు కానీ, సుదూర ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే యాత్రికులు కానీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా పూర్తి స్థాయిలో అధికారులు తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.